ఈ నవంబర్ 14 నుంచి ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ అయితే జరగబోతుంది. ఈ మ్యాచ్ కోసం అయితే మన ఇండియా స్క్వాడ్‌నైతే ప్రకటించింది నిన్ననే. ఈ స్క్వాడ్‌లో మెయిన్‌లీ చూసుకున్నట్లయితే ముందుగా మనం స్క్వాడ్స్ చూసుకున్నట్లయితే బ్యాటర్ల లిస్ట్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్, అలానే యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అలానే దేవదత్ పట్టికల్, ధ్రువ్ జురేల్ ఉన్నారు. ఇక బౌలర్స్ లిస్ట్‌లో చూసుకున్నట్లయితే జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆకాష్ దీప్ అయితే ఉన్నారు. ఇక ఆల్రౌండర్స్ విషయానికి వస్తే రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, అలానే నితీష్ కుమార్ రెడ్డి అయితే ఉన్నారు. ఇక ఈ స్క్వాడ్‌లోను మనం ముఖ్యంగా చూసినట్లయితే ఆకాష్ దీప్, అలానే రిషబ్ పంత్ అయితే కంబ్యాక్ చేస్తున్నారు. ఈ స్క్వాడ్‌లో రిషబ్ పంత్ కంబ్యాక్ చేయడం ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా దగ్గర వన్ ఆఫ్ ద క్లాసీ ఆఫ్ స్పిన్నర్ కేశవ్ మహారాజ్ ఉన్నాడు. లిటరల్లీ అతడైతే చాలా మంచి ఫామ్‌లో ఉన్నాడు. రీసెంట్‌గా పాకిస్తాన్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడాడు. అందులో ఫస్ట్ మ్యాచ్ కేశవ్ మహారాజ్ ఆడలేదు. ఆ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా ఈజీగా ఓడిపోయింది. నెక్స్ట్ మ్యాచ్ కేశవ్ మహారాజ్ ఆడాడు. లిటరల్లీ అతడు ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించాడు. ఆ ఒక్క మ్యాచ్‌లో అతడు ఏకంగా 7 వికెట్లు తీసుకొని పాకిస్తాన్‌ని మొత్తం క్లీన్ స్వీప్ చేసి పడేశారు. ఆ టీంలో వాళ్ళు పెద్ద తలకాయలుగా పిలుచుకుని మహమ్మద్ రిజ్వాన్, బాబర్ అజమ్ లాంటి దిగ్గజ ప్లేయర్లు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు. కాబట్టి కేశవ్ మహారాజు మన ఇండియన్ టీంని కొలాప్స్ చేయడము ఈజీ ఏమో నాకు అనిపిస్తుంది. అతన్ని కౌంటర్ అటాక్ చేయడం కోసం రిషబ్ పంత్ మనకు చాలా అవసరపడతాడు. ఎందుకంటే అతడు ఒక లెఫ్ట్ హ్యాండర్. అలానే లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్లను ఈజీగా పిక్ చేసి విజిబిలిటీ కూడా ఉంటుంది. కాబట్టి లెఫ్ట్ హ్యాండర్స్‌కి డెఫినెట్‌లీ అతడు రిషబ్ పంత్ కేశవ్ మహారాజ్ మీద కౌంటర్ అటాక్ కూడా ఒకవేళ చేసినట్లయితే అతడు చేసింది అతని పైన చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అతడు వేరే బౌలర్లకు కూడా వేరే బ్యాటర్లకు కూడా మంచి లైన్ లెంత్‌కు పడవు. కాబట్టి డెఫినెట్‌లీ రిషబ్ పంత్ ఈ స్క్వాడ్‌లో ఉండడం, ఈ సిరీస్‌లో ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇక ఈ స్క్వాడ్‌లో నుంచి చూసినట్లయితే మెయిన్‌లీ ప్రసిద్ధ్ కృష్ణ మరియు జగదీశన్ అయితే వెళ్ళిపోయారు ఈ స్క్వాడ్ నుంచి. ఈ స్క్వాడ్‌లో అయితే ధ్రువ్ జురేల్ లాంటి బ్యాకప్ కీపర్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాడు. ఎందుకంటే అతడు రీసెంట్‌గా జరిగిన వెస్టిండీస్ పైన అయితే ఒక సెంచరీ కొట్టి చాలా మంచి ఫామ్‌లో కనపడుతున్నాడు. ఇఫ్ ఇన్ కేసు రిషబ్ పంత్ చాలా బాగా ఆడినా ఆడకపోయినా అతని మీద అయితే ఒక సైకలాజికల్ ప్రెషర్ అయితే ఉండి ఉంటుంది. ఎందుకంటే అతడు వైస్ కెప్టెన్ అయినా సరే ఒకవేళ ఆ రన్స్ కూడా అతని బ్యాట్ నుంచి రాకపోతే డెఫినెట్లీ ధ్రువ్ జురేల్ని మెయిన్ వికెట్ కీపర్గా తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. అలానే రీసెంట్‌గా జరిగిన ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఏ మ్యాచ్‌లో కూడా మన రిషబ్ పంత్ అయితే యాజ్ ఎ కెప్టెన్‌గా అక్కడ లీడ్ చేసి అక్కడ కూడా చాలా మంచి బ్యాటింగ్ అయితే కనపరిచాడు. ఇఫ్ ఇన్ కేసు ఆ ఫామ్‌ని కూడా ఈ సౌత్ ఆఫ్రికా సిరీస్‌లో కంటిన్యూ చేసినట్లయితే అతని ప్లేస్‌కి అయితే ఎటువంటి ప్రమాదం ఉండే అవకాశాలు లేకపోలేదు. మెయిన్‌లీ ఈ స్క్వాడ్‌లో చూసుకున్నట్లయితే ఆల్రౌండర్స్ రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అలానే అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి ఇటువంటి క్లాసీ ఆల్రౌండర్స్ అయితే మన టీమిండియాకి చాలా వరకు బ్యాలెన్స్‌ని తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. మెయిన్‌లీ జడేజా మరియు వాషింగ్టన్ సుందర్ అయితే వాళ్ళు విత్ ద బ్యాట్ మరియు విత్ ద బాల్ అయితే చాలా మంచిగా రాణిస్తున్నారు. మనం రీసెంట్ టైమ్స్‌లో చూసుకున్నట్లయితే రవీంద్ర జడేజా విత్ ద బ్యాట్ కొంచెం ఎక్స్ట్రాగా రాణిస్తున్నాడు. అలానే విత్ ద బాల్ అయితే అతడు అంతగా రాణించడం లేదు. అదే మనము మునుపటి స్టాట్స్ అలానే ఇప్పటి స్టాట్స్ చూస్తే చాలా వరకు తేడాలు ఉన్నాయి. కాబట్టి రవీంద్ర జడేజా ఆ మునుపటి ఫామ్‌లో ఉన్న బౌలర్‌ని కూడా తీసుకురాగలిగాడంటే లిటరల్లీ అతడు ఒక బీస్ట్‌లా మారిపోతాడు. ఇక వాషింగ్టన్ సుందర్ అయితే చాలా మంచిగా చేస్తున్నాడు. మెయిన్‌లీ ఆ బౌలింగ్ కూడా చాలా మంచిగా వేస్తున్నాడు. అలానే ఆ బ్యాటింగ్ కూడా ఆ నెంబర్ 8, నెంబర్ 9లో వచ్చి సెటిల్ అయిపోతున్నాడు. అసలు వికెటే అపోనెంట్‌కి ఎంత ఈజీగా ఇవ్వడం లేదు. ఆ టెయిల్ ఎండర్‌లతో కూడా ఈజీగా బ్యాటింగ్ చేస్తున్నాడు. కాబట్టి ఇది మన ఇండియాకైతే చాలా మంచి అడ్వాంటేజ్. ఆఫ్‌కోర్స్ అక్షర్ పటేల్ ఆడతాడో ఆడడో చెప్పలేం. కానీ ఇఫ్ ఇన్ కేస్ ఆడితే అతడు కూడా చాలా మంచి బ్యాలెన్స్‌ని అయితే తీసుకురాగలుగుతాడు మన టీమ్‌కి. ఇక మన ఇండియాకు ఇంకో బలమైన కుల్దీప్ యాదవ్. లిటరల్లీ ఇతన్నైతే చాలా వరకు పిక్ చేయరేమో అనిపిస్తుంది సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్స్. ఎందుకంటే ఇతడు ఒక చైనా మ్యాన్ బౌలర్. ఆఫ్‌కోర్స్ మన సౌత్ ఆఫ్రికా దగ్గర కూడా ఒక చైనా మ్యాన్ బౌలర్ ఉన్నాడు, షామ్షీ అని. అతన్ని టెస్ట్ ఫార్మాట్‌లో అయితే ఆడించలేదు. అతడైతే వైట్ బాల్ ఫార్మాట్స్ మాత్రమే ఆడుతారు. సేమ్ అతడు మరియు కుల్దీప్ యాదవ్ అయితే సిమిలర్ కైండ్ ఆఫ్ బౌలింగ్ యాక్షన్ ఉంటుంది. సిమిలర్ కైండ్ ఆఫ్ బౌలింగ్ కూడా ఆ చైనా మ్యాన్ బౌలింగే వేస్తూ ఉంటారు. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ అతన్ని వాళ్ళు థరోలీ ప్రాక్టీస్ చేసినట్లయితే ఇతన్ని ఒకవేళ ఈజీగా బాల్ ఫింగర్స్ నుంచి పిక్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇఫ్ ఇన్ కేసు అదే జరిగినట్లయితే కుల్దీప్ యాదవ్ ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేసు కుల్దీప్ యాదవ్ ఫ్లాప్ అయినా సరే రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ లాంటి ప్లేయర్లు స్టెప్ అప్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. అలానే మన పేస్ బౌలింగ్ వెన్నెముక అయిన జస్ప్రీత్ బుమ్రా కూడా ఈ సిరీస్‌కు అందుబాటులో ఉండబోతున్నాడు. ఇతడు కూడా ఈ 2 టెస్ట్ మ్యాచ్‌లు ఆడబోయే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని ఇప్పటివరకు వచ్చిన రిపోర్ట్‌లు అయితే చెబుతున్నాయి. అలానే ఇంకో మెయిన్ బౌలర్ అయిన మొహమ్మద్ సిరాజ్ కూడా ఈ టెస్ట్ ఫార్మాట్‌కు ఉండబోతున్నాడు అవైలబుల్‌గా. ఇతడు కూడా 2 టెస్ట్ మ్యాచ్‌లు ఆఫ్‌కోర్స్ ఆడబోయే అవకాశాలు ఉన్నాయి. ఇతడు కూడా 2 టెస్ట్ మ్యాచ్‌లు 100కి 200% ఆడే అవకాశాలు ఉన్నాయి.
అలానే ఇండియన్ పిచెస్‌లో చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఆకాష్‌దీప్ కూడా ఈ స్క్వాడ్‌లోకైతే వెనకొచ్చాడు. ఇఫ్ ఇన్ కేస్ మన మెయిన్ బౌలర్‌లకు ఇంజ్యూర్ అయినా ఆర్ వాళ్ళకి రెస్ట్ ఇద్దామని అనుకున్నా కూడా ఆకాష్‌దీప్‌ని తీసుకొచ్చి అతడు ఇండియన్ కండిషన్స్‌లో చాలా మంచిగా బౌలింగ్ వేస్తాడు. అతడి స్టాట్స్ చెబుతున్నాయి. ఇక బ్యాటింగ్‌లో అయితే యాజ్ యూజువల్ మనము వెస్టిండీస్‌లో ఎలా అయితే బ్యాటింగ్ కాంబినేషన్స్‌ని చూసామో ఈ సిరీస్‌లో కూడా సేమ్ బ్యాటింగ్ కాంబినేషన్స్‌ని చూసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ సిరీస్‌లో కూడా సాయి సుదర్శన్ ఫెయిల్ అయినట్లయితే డెఫినెట్‌లీ ఇంక నెక్స్ట్ సిరీస్ నుంచి దేవదత్ పట్టికలు మెయిన్ వన్ డౌన్ ప్లేయర్‌గా ఉండబోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే సాయి సుదర్శన్‌కి ఇప్పుడే చాలా అవకాశాలు ఇచ్చారు. ఇంగ్లాండ్‌లో 5 టెస్ట్ మ్యాచెస్ అలానే వెస్టిండీస్‌లో అలానే మన ఇండియాలో జరిగిన వెస్టిండీస్ మ్యాచెస్‌లో కూడా 2 మ్యాచెస్‌లో ఛాన్సెస్ ఇచ్చారు. టోటల్లీ అతనికైతే అక్కడ 9 ఇన్నింగ్స్ ఇక్కడ 4 ఇన్నింగ్స్ అవకాశాలు వచ్చాయి. అందులో అతడు ఒకటే ఒక చోట 70+ రన్స్ అయితే కొట్టగలిగాడు. ఎక్కడికైనా అతడు మంచిగా పర్ఫార్మ్ చేసినట్లయితే కనిపించలేదు. కానీ టీమ్ మేనేజ్మెంట్ అయితే అతనిలో ఏదో పొటెన్షియల్ అయితే చూసింది. కాబట్టి అతన్ని ఇంతవరకు బ్యాక్ చేస్తూ వస్తున్నారు. డెఫినెట్లీ ఆ పొటెన్షియల్‌ని బయటికి తీసి అతని పర్ఫార్మెన్స్ ఏదో ఈ సిరీస్‌లో చూపిస్తాడేమో చూద్దాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.